జూబ్లీస్ అంటే ఫాస్ట్ కాన్సెస్ అనుకుంటాం మేము. ఇలా నిజంగా చెప్తామంటే చాలా విచిత్రం అవుతుంది మాకు కూడా. అసలు మేము గ్రామాలలో ఒక గుర్చ దగ్గర పోయి కూర్చున్న చాలా మంచి పరిసరాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర కూర్చుంటే చాలా ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ కూర్చోలేము, ఒక 10 నిమిషాలు నిలబడలేము, ఈ యొక్క కంపు కొడతా ఉంది అక్కడ. కాబట్టి ఆయన నాటకాలు చేసే కోటి వేషాలు వేసే కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రి ఉండు కూడా ఏ ఒక్క రోజు కూడా ఆ ప్రాంతాలకు డబ్బులు కేటాయించలే, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. కాబట్టి ఇవాళ ఎన్ని కోత్యాశాలు వేసి బట్టలు ఇచ్చి డ్యాన్స్ చేసినా కేటీఆర్ నమ్మలేని పరిస్థితి ఇక్కడ. ఇవాళ హరీష్ రావు హరిరామ గోసలు పెట్టినా హరీష్ రావు మాట వినటోడు ఎవరు లేడు. ఇవాళ ఫామ్ హౌస్కే పరిమితమైన మూలుగుతున్న నక్క మాట ఎవరు నమ్మటట్లేదు. కాబట్టి ఒక నమ్మకం వచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కూడా, ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది. పనిచేసే ముఖ్యమంత్రి, మాట ఇస్తే మడమ తిప్పని ముఖ్యమంత్రి. కాబట్టి ఇవాళ అన్ని పనులు ఈ ప్రాంతంలో మంచి జరగాలంటే నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలనేది ప్రజలు నిశ్చయించుకున్నారు. అత్యధిక మెజారిటీతో కూడా గెలవబోతున్నాడు.